నమస్తే, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ TV24 స్టూడియో. ఈ రోజు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. అదేంటంటే ఈ రోజు మార్నింగ్ వైకాపా నేత వంశీ వల్లభనేనిని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. గన్నవరంలో పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడంలో వంశీని అరెస్ట్ చేశారని అంటున్నారు. అది కూడా కాకుండా SC/ST అట్రాసిటీ కేసులు కూడా వంశీ మీద నమోదయ్యన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులే కాకుండా ఇంకా వంశీ మీద మరిన్ని కేసులు ఉన్నాయంటూ అంటున్నారు. సో ఆ కేసులు ఏంటి, అసలు వంశీని ఎందుకు అరెస్ట్ చేశారన్నది ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్తే, వైకాపా నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ వల్లభనేనిని ఈ రోజు ఉదయం మై హోమ్ బూజా, రాయదుర్గం మై హోమ్ బూజాలో అయితే విజయవాడ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వంశీని SC/ST అట్రాసిటీ కేసులో మరియు తెదేపా పార్టీ కార్యాలయం ధ్వంసం చేయడం రెండు కేసుల్లో కూడా వంశీని అరెస్ట్ చేశారు. ఇవే కాకుండా వంశీ మీద మరికొన్ని కేసులు అయితే నమోదయ్యాయి. అసలు వంశీ ఎటువంటి సెక్షన్ల మీద అరెస్ట్ అయ్యారు, అసలు వంశీ ఎందుకు అరెస్ట్ అయ్యారో తెలుసుకోవడానికి వంశీ వైకాపా అధికారంలోకి ఉండగా గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి చేసి A71 నిందితుడిగా అయితే వంశీ ఉన్నారు. అయితే గన్నవరం తెదేపా కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ సత్యదేవ్ను కిడ్నాప్ చేసి తనతో తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని చెప్పి గన్నవరం తెలుగుదేశం పార్టీలో వర్క్ చేసే సత్యదేవ్ అయితే విజయవాడ DCP ఆఫీస్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇటీవల విజయవాడలోని SC/ST కేసులో ప్రత్యేక న్యాయస్థానంలో హాజరై తనకు ఈ కేసుతో సంబంధం లేకుండా తనని కావాలని వంశీ వల్లభనేని బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని చెప్పి సత్యవర్ధన్ గారు అయితే ఈ నెల కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే కంప్లైంట్ ని సీరియస్ గా తీసుకున్న DCP కృష్ణ వంశీ మీద వేట మొదలు పెట్టడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం వంశీ మై హోమ్ బూజాలో దొరకడం అయితే జరిగింది. అయితే వంశీని అరెస్ట్ చేసే ముందే ఆయన వైఫ్ కి అయితే నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది, వంశీని అరెస్ట్ చేయబోతున్నట్లు. అయితే వంశీ మీద ఇవే కేసులు కాకుండా ఇంకా చాలా కేసులు అయితే నమోదవబోతున్నాయి. వల్లభనేని వంశీ మరికొన్ని కేసుల్లోనూ నిందితుడుగా ఉన్నారు. బాపలపాడు మండలం అరగొలసులోని తెదేపా నాయకుడు వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులో A2గా ఉన్నారు. ఉంగుటూరు మండలం తెల్లప్రోలులోని ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నం కేసు, PACS అధ్యక్షుడు కాసర్నేని రంగబాబుపై కూడా దాడి చేసి హనుమాన్ జంక్షన్ లో నకిలీ ఇళ్ల పట్టాల కేసులో కూడా వంశీ నిందితుడిగా ఉన్నారు. అంటే ఇది చూసుకుంటే వంశీ చరిత్ర మొత్తం నేర చరిత్రగానే చూడొచ్చు. సో వంశీని ఇవే కేసులో కాకుండా ఇంకా ఎక్కువ కేసులు అయితే వంశీ మీద నమోదయ్యేటట్టుగానే ఉన్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే గతంలో చూసుకున్నా ఇప్పుడు చూసుకున్న తన మన అన్న భేదం లేకుండా తప్పు ఎవరు చేస్తే వాళ్ళపై శిక్ష తీసుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఈ రోజు వంశీ ఇలా అరెస్ట్ అయితే గత కొద్దిసేపటి క్రితమే వైసీపీ నేతలు చింతమనేని ప్రభాకర్ గారి మీద దాడి చేయడం అయితే జరిగింది. సో వంశీ అరెస్ట్, చింతమనేని ప్రభాకర్ గారిపై దాడి రెండింటిని చూసుకుంటే వంశీని అరెస్ట్ చేసినందుకే చింతమనేని ప్రభాకర్ గారి మీద దాడి జరిగినట్లుగా భావిస్తున్నారు జనం అయితే. సో ఏది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ మనమైతే చింతమనేని ప్రభాకర్ గారి మీద దాడి ఎందుకు జరిగింది అసలు ఏంటన్నది మనం అయితే కూడా చూద్దాం ఒకసారి. అయితే కొంతమంది రాజకీయ ప్రముఖులు అయితే ఇదంతా కావాలని చింతమనేని ప్రభాకర్ గారిపై దాడి చేసింది కేవలం వైసీపీ నేతలు మాత్రమే, వ్యక్తిగత పూర్వకంగానే కావాలని పగడ్బందీగా చింతమనేని ప్రభాకర్ గారిపై దాడి చేశారని అంటున్నారు. సో మీరేమంటారు? చింతమనేని ప్రభాకర్ పై దాడి చేసింది వైసీపీ నేతలా మరి ఏ ఇతర వ్యక్తులా అన్నది మీరైతే మాకు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం మా 24 స్టూడియో ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ టు 24 స్టూడియో.